ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. క్రైస్తవుడికి యుద్ధోపకరణాలు చాలా ప్రత్యేకమైనవి. శత్రువును జయించడానికి మనకి కత్తి, డాలు లాంటి ఆయుధాలు ఏమి మనకు అవసరం లేదు, కానీ దేవుని నామమే మనకి విజయం కలిగిస్తుంది. ఒక విషయం ఏంటయ్యా అంటే 2వ దినవృత్తాంత గ్రంథము 20 అధ్యాయంలో 12వ వచనంలోను 21, 23 వచనాల్లో యెహోషాపాతు మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసి, అయ్యా మేము ఎలా చేయాలి, ఏం చేయాలి అడిగినప్పుడు దేవుడు వారితో చెప్పారు, మీరు పాటలు పాడచ్చు, దేవుని నామాన్ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ యుద్ధానికి వెళ్ళమంటారు. ఆశ్చర్యం కదా. యుద్ధానికి ఏం తీసుకుని వెళ్తాం? కత్తి లేకుండా యుద్ధానికి ఎవరైనా వెళ్తారా? కానీ దేవుని బిడ్డలకి దేవుని నామమే ఒక ఆయుధము, దేవుని ప్రార్థనే ఒక ఆయుధము, స్తుతించడమే ఒక ఆయుధము. గమనించండి, ఆ వచనంలో ఉంది, వారు వెళ్ళి విజయం సాధించారట, వారు హతులై ఉన్నారట. వాళ్ళు పాటలు పాడుచుండగా హల్లెలూయా, దేవుని జీవితంలో కట్టడి కార్యము చేయనుగాక. ఆమేన్.